వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి టీఎస్పీఎస్సీ సంవత్సరం గ్రూప్ 4 ఒక మెరిట్ లిస్ట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ తెలుసుకోవడం మన ఛానల్కి ఫస్ట్ టైం ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ పెట్టుకోండి. సో వీడియోని ఏమైనా లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. ఎంతమంది టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో మీరు లైక్ చేసి సపోర్ట్ ఉంటుంది. సో మనం మెయిన్ టాపిక్ మాకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్ సంబంధించి మాకు కొన్ని వెబ్సైట్లో కూడా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూస్తే మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు వచ్చేస్తున్నాయి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి అప్డేట్ చూసుకున్నాక టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్. సో తెలంగాణలో మనకు అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసిన కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో మనకు నియామక పరీక్షలు ఎప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాలపై మనకు టీఎస్పీఎస్సీ అయితే దృష్టి సారించింది. గత ఏడాది మనకు జూలై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పరీక్షలకు సంబంధించి ఫలితాలు అయితే ఈ వారంలో వెల్లడించేందుకైతే టీఎస్పీఎస్సీ అయితే మనకు సమాయత్తం అవుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ప్రాథమిక తుదికేలను కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సో ఇక ఫలితాల వెల్లడి మాత్రమే ఉందనగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ప్రక్రియ ముగియడంతో గ్రూప్ 4 పరీక్షలకైతే హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసమైతే ఎదురు చూస్తున్నారు. అయితే మనకు ఫిబ్రవరి మొదటి వారంలో అయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 మెరిట్ జాబితా అనేది మనకు టీఎస్పీఎస్సీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మనకు మెరిట్ జాబితాకు ఎంపికైన అభ్యర్థులు తర్వాత దశ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 1:2 చొప్పున అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ కనుక చూసుకుంటే సో ఇక్కడ వచ్చేసి మీకు ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి 193 నుంచి 220 లోపు అయితే ఉండాలి. అలాగే మనకు జనరల్ ర్యాంకింగ్ వరకు వచ్చేసి 206 నుంచి మనకు 220 వరకు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి అయితే ముందు ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు చూసుకున్నాక 120 నుంచి 185 మధ్యలో అయితే ఉండాలన్నమాట. అలాగే మనకు ఎస్సీ క్యాస్ట్ వరకు అయితే 145 నుంచి 175 వరకు అయితే రావడం జరుగుతుంది. సో ఇక మెయిన్గా అదే ఇచ్చారు. కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు కేటగిరీ అయితే ఇచ్చారు ఓబీసీ జనరల్ ఎస్సీ ఎస్టీ అని. సో అలాగే మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా ఇక్కడ మనం చూసుకున్నాక టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సంబంధించి ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో దీనికి సంబంధించి మనకి ఎటువంటి అప్డేట్స్ మీకు అయితే ఇంటిమేట్ చేస్తాను. సో మనకు ఫిబ్రవరి సెకండ్ వీక్లోని ఏ డేట్ లోపల రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి రిలీజ్ చేసిన వెంటనే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మన ఛానల్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ ఎవరైనా కొత్తగా వెయిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.